ఒకవైపు 10 ఏళ్ల పసిపాపపై బ్రూటల్ రేప్ అండ్ మర్డర్, ఇంకోవైపు అదే కేసు గురించి మాట్లాడుతూ పోలీస్ బాస్ల ముఖాల్లో నవ్వులు. అసలు వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా? ఇదా మనం బతుకుతున్న సొసైటీ? కోయంబత్తూరులోని సూలూరులో 10 ఏళ్ల పసిపాపని కిడ్నాప్ చేసి మృగాలలా చిదిమేశారు. ఆ పాప పేరెంట్స్ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారో చూడండి. ఈమె తమిళనాడు వెస్ట్ జోన్ ఐజీ రమ్యభారతి. ఆ పసిపాప దారుణ హత్య గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చి మైకుల ముందు కెమెరాల సాక్షిగా ఎలా నవ్వుతున్నారో చూడండి. ఒక ఆడబిడ్డకు జరిగిన ఘోరం గురించి పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు చూపించాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ, హ్యుమానిటీ ఇదేనా? ఆ పసిపాప మీ ఇంట్లో బిడ్డ అయితే ఇలాగే కెమెరాల ముందు నవ్వుతూ మాట్లాడేవారా? ఆ చిన్నారి ఎంత చిత్రవదకు గురైందో, ఎంతటి బాధను అనుభవించిందో తెలుసుకున్న ఈ ఆఫీసర్లు కనీస బాధ్యత చూపించాల్సింది పోయి ఇలా నవ్వుతారా? పోలీస్ ఆఫీసర్స్ కి కేవలం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మాత్రమే వస్తే సరిపోదు. బాధితుల పట్ల కనీస ఎంపతి, సింపతి కూడా ఉండాలి. ఒక పసిపాప ప్రాణం పోయినప్పుడు ఆ కన్న వాళ్ళ కడుపుకోతను అర్థం చేసుకునే సెన్సిటివిటీ ఉండాలి. అవసరమైతే మానవత్వాన్ని వాళ్ళ పోలీస్ ట్రైనింగ్ లోనే చేర్చాలి. లేదంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో కూడా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. జస్టిస్ ఫర్ ది చైల్డ్.